ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్నా, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న అర్జెంట్ వర్క్ ఉందమ్మా, 1 hourలో వచ్చేస్తాను. అంత అర్జెంట్ పని ఏటో? ఫ్రెండ్ యూకే వెళ్తున్నాడు మావయ్య, వెళ్ళి సెండ్ ఆఫ్ ఇద్దామని వెళ్తున్నాను. అలాగైతే త్రిష కూడా వస్తుంది, తనని కూడా తీసుకెళ్ళు. త్రిషానా? ఇంకా రాలేదు కదమ్మా. ఆల్రెడీ వచ్చేసాను. అదిగో త్రిష కూడా వచ్చేసింది, ఇద్దరు కలిసే వెళ్ళొచ్చు. అమ్మా, నా ఫ్రెండ్ ఎవరో తనకి తెలీదు, అలాంటప్పుడు తనని తీసుకెళ్లేదు ఎందుకు? తెలియకపోతే ఏంటి ఉత్తమ్, ఇప్పుడు తెలుస్తుంది కదా నీకు కాబోయే భార్యగా. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కాకపోతే వాడు తన ఫ్రెండ్ని పర్సనల్గా కలవాలనుకుంటున్నాడు కదా. ఈ ఒక్క విషయంలో తనకి ప్రైవసీ ఇస్తే బెటరేమో. ఉత్తమ్కి నాకు తెలియని సీక్రెట్స్ ఏముంటాయండి ప్రైవసీ ఇవ్వడానికి? వాడు అలాగే అంటాడు, కానీ నువ్వు వెళ్ళు త్రిష. అది కాదమ్మా, నా అల్లుడు ఎక్కువ ఆలోచించినావు అనుకో, త్రిషతో పాటు మేము కూడా ఫ్యామిలీ మొత్తం నీతో పాటు బయలుదేరుతాం. నీ ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చి అట్నుంచటే మంచి రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసుకుని ఇంటికి వచ్చేద్దాం, సరేనా? ఎంత చెప్పినా వీళ్ళు వినేటట్టు లేరు. సరే, త్రిషాని తీసుకునే వెళ్తాను. థ్యాంక్ యూ ఉత్తమ్, థ్యాంక్ యూ సో మచ్. వస్తామండి. బాయ్. నానా ఉత్తమ్. మళ్ళీ ఏంటమ్మా? నాన్న, నాకు సూపర్ మార్కెట్ దగ్గర చిన్న పనుంది, అక్కడ డ్రాప్ చేస్తావా? అమ్మా, అది నా సరే అమ్మా, నేను డ్రాప్ చేస్తానుగా, నువ్వు పద. శుభప్రద, ఆ వంట సంగతి నువ్వు చూసుకో, నేను సూపర్ మార్కెట్ వరకు వెళ్ళొస్తాను. అలాగే వదినా. పదండి, పద. తినండి. ఈ సిస్టర్ ఏంటి ఉన్నట్టుండి సూపర్ మార్కెట్కి బయలుదేరిపోన్నది, కొడుక్కి సపోర్ట్గా ఏదో చేస్తుందన్నమాట. అయ్యయ్యో, నా మతి మరుపు మండ, నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను. త్రిష, ఏమనుకోకుండా కొంచెం నా ఫోన్ తీసుకొస్తావా? ఏమిటేంటి, ఫోన్ మర్చిపోయానని చెప్పి నన్ను వెనక్కి పంపిస్తుంది? ఇందులో నన్ను ఉత్తమ్ని విడదీసే ప్లాన్ అయితే ఏమీ లేదు కదా. అంటే అది... హే త్రిష, అమ్మ చెప్తుంది కదా, త్వరగా వెళ్ళి తీసుకొని రా. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? త్రిష వచ్చేలోపు వెళ్ళిపో. పాపం మైథిలి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను మైథిలిని కలుస్తున్నానని నీకెలా తెలుసమ్మా? నేను మీ అమ్మన్రా, నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేనా? థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ సో మచ్. బై. ఉత్తమ్, 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 ఉత్తమ్. ఏంటంటే ఉత్తమ్ వెళ్ళిపోయాడు? వాడి ఫ్రెండ్కి ఫ్లైట్ టైం అయిపోయిందంటమ్మా, అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది. దాంతో నేనెంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు. డోంట్ వరీ, ఇంకొక ½ an hourలో వచ్చేస్తాడులే, అప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్దాం, ఓకే? అర్థమైందంటే నేను ఉత్తమ్తో వెళ్ళటం ఇష్టం లేకే మీరు ఇలా ప్లాన్ చేశారు. చెప్తా, ఉత్తమ్ సంగతి చెప్తా, ఆ మైథిలి సంగతి చెప్తా. వీడికిలా కాదు, ఇంకా వేద్దాం.
ఒరే హల్వా, షాపింగ్కి వెళ్తావా? షాపింగ్కి ఇప్పుడు ఎలా వెళ్తావో నేను చూస్తాను. నువ్వు ముందు తప్పుకుంటావా తప్పుకోవా? తప్పుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నెడతావా? నెట్టు. చూడు, నన్ను రెచ్చగొట్టద్దు. ఎందుకే అతన్ని రెచ్చగొడతావు? ఆ షాపింగ్ ఏదో చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా. మీ అమ్మ చెప్పింది కరెక్టే అమ్మా. ఏంటి మావయ్య మీరనేది? మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారా? నీకు కాకపోతే ఎవరికి సపోర్ట్ చేస్తాను అల్లుడు? రేయ్, చూసావా మావయ్య నన్ను అల్లుడు అన్నాడు రా. అరే దేడ్ది మగ్గానివరా, దేశంలో ఏమయ్యేనా అల్లుడిని అల్లుడనే అంటారా, తాత అన్నయ్య అనర్రా. రేయ్, నన్ను అల్లుడు అన్నారని నీ కుళ్ళు. మీరు కూడా ఏంటి నాన్న, నాకు అవతల అర్జెంటు పనుంది నేను వెళ్ళాలి అంటుంటే? అమ్మా మైథిలి, ఇందాకే కదమ్మా నువ్వే కదా హల్వారాజుకిస్తాను హల్వారాజుకిస్తానని టీ పెట్టావు. ఏంటి, నా కోసం మైత్రి చాయ్ పెట్టిందా? అందరికీ పెట్టాను. అందులో ఒక గ్లాసు మీకు పక్కకు పెట్టాను. అయ్య బాబోయ్, ఇది కళా నిజమా? పో అనాల్సిన మైత్రి నా కోసం చాయ్ పెట్టిందా? అయితే ఈరోజు నేను ఖచ్చితంగా చాయ్ తాగాల్సిందే. రే రే రే, మైథిలి నీ కోసం చాయ్ పెట్టినదంటే నమ్ముతున్నావారా? హల్వా, అతను మీ ఫ్రెండా శత్రువా? ప్రతి దానికి అడ్డుపడతాడేంటి? నువ్వు కాసేపు నోరు మీద. నా డార్లింగ్ మొదటిసారి నా కోసం చాయ్ పెట్టింది. చుక్క కూడా వదలకుండా తాగేయాలరా, అదిరా ప్రేమంటే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.